ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క చెల్లెలు ఏపీలోని ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టడం వైసీపీకి డెఫినెట్గా ఒక తలకేనొప్పి వ్యవహారం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా లేవు అని కొందరు ప్రాపగండా చేస్తున్నటువంటి ఈ టైంలో వైఎస్ షర్మిల యొక్క రాక డెఫినెట్లీ వైఎస్ఆర్ అభిమానుల్ని ఒక్కసారైనా అటువైపు చూసేలాగా చేస్తుంది. సో షర్మిల రాకకి వైసీపీ ఎటువంటి కౌంటర్లు ఇస్తుంది, ఎంత డిగ్నిఫైడ్గా ప్రవర్తిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా కాంగ్రెస్కి వైఎస్ షర్మిల నియామకం మీద వైసీపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమించిన క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ మీద షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్తో పాటు ఏపీ కాంగ్రెస్ కీర్తిశేషులు అయ్యిందనే సెన్స్లో ఆయన ట్వీట్ చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఏపీ కాంగ్రెస్ కీర్తిశేషులే అని ఎక్స్లో రాసుకొచ్చారు, అంటే ట్విట్టర్లో. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుతం లేరని, అలాగే ఏపీ కాంగ్రెస్ కూడా ప్రస్తుతం లేదని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీనే లేనప్పుడు కాంగ్రెస్కి పార్టీ అధ్యక్షురాలుగా ఎవరు నియమిస్తే ఏంటన్న అభిప్రాయాన్ని తన ట్వీట్ ద్వారా ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమించడం మీద వైసీపీకి షాక్ అనే చెప్పాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల రంగంలో దిగితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో అసంతృప్తులు చాలామంది ఆ వైపు చూసే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చర్చలు నడుస్తున్నాయి. షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాలు ఎన్నికల సమయంలో ఊహించని మలుపులు తిరుగుతాయన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీ ఎవరు స్వాగతిస్తారు, ఎవరు వ్యతిరేకిస్తారు అనేది చూడాలి. దీని మీద ఒక్కసారైనా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారా లేక సైలెంట్గా ఉంటారా అనేది చూడాల్సి ఉంటుంది.